కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సిలువలో పలికిన మూడో మాట యోహాను సువార్త 19:26-27. అమ్మ ఇదిగో నీ కుమారుడని యేసు ప్రభు యోహాను చూపించి చెప్పి అట్లా వెళ్ళిపోయినప్పుడు తర్వాత యోహాను సువార్త 19:26లో యోహాను దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇక మీదట అనేది అమ్మ బాధ్యతలు మొత్తం నువ్వు చూసుకో అని యేసు ప్రభు తీసుకెళ్ళి యోహాను దగ్గరికి అప్పచెప్పి నేను ఇట్లా సిలువ గురించి ఇట్లా వెళ్ళిపోతున్నా కాబట్టి నా బాధ్యత మొత్తం అమ్మకు నా బాధ్యతలు మొత్తం నువ్వు నెరవేర్చయ్యా అని చెప్పి తీసుకెళ్ళి కష్ట సమయంలో కూడా తల్లిని మర్చిపోకుండా తల్లిపైన దేవుడికి ఎంత ప్రేమ ఆప్యాయత ఉందో ఈ వాక్యం ద్వారాగా మనం తెలుసుకోబోతున్నాము. అలాగే మనకున్న తల్లిదండ్రులను బట్టి మనం ఎలా బాధ్యత కలిగి ఉంటున్నామో తల్లిదండ్రుల కాడ మనకున్న తల్లిదండ్రుల పక్షంగా కానీ తోడబుట్టిన వారి పక్షంగా కానీ మనం ఎట్లా నమ్మకంగా ఉంటున్నామో మనం ఎలా బాధ్యత కలిగి తీసుకొని ఉంటున్నామో మనకి ఏదైనా శ్రమలు ఆటంకాలు ఎదురొచ్చినప్పుడు అమ్మ నువ్వు డబ్బులు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు అని దేవుడు అడుకుంటామే కానీ అమ్మ పైన తల్లిదండ్రుల పైన సరైన ప్రేమ ఆప్యాయతలు కానీ బాధ్యతలు కానీ సరిగా నెరవేర్చుకోలేకపోతున్నాం కాబట్టి మన కుటుంబాల్లో ఇంకా దేవుడు మన సరైన దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో నిర్గమాకాండం 19:20-12లో నీ తల్లిని తండ్రిని సన్మానించండి, నువ్వు బతుకు దినములు అన్నీ దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు నిత్యంగా మీరు ఎక్కల కష్టాజితం అనుభవించదరు, చక్కగా మీరు అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారని అది దేవుని ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, ఫస్ట్ ఆజ్ఞ నీ తల్లిని తండ్రిని సన్మానించండి అని ఫస్ట్ అది దేవుడు యేసుప్రభు గారు చెప్పిన మొదటి ఆజ్ఞ. మన తల్లిని తండ్రిని సన్మానించండి, మీ బతుకు దినములు అన్నీ దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, మీరు చేస్తున్న పని పాటల్లో కూడా దేవుడు మీకు దైవికమైన కాపుదల ఉంటారని దేవుడు చక్కని మాటను అది తెలియపరిచాడు. ఆ చెప్పిన వాగ్దానాన్ని మనం ఎంతవరకు మనం నెరవేర్చుకుంటున్నాం, ఎంతవరకు మన తల్లిదండ్రులు మనం ఎట్లా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కానీ తల్లిదండ్రులు లేని వారు తల్లిదండ్రులు లేరు అని చెప్పి ఎంతోమంది వేదన పడుతున్నారు. తల్లిదండ్రులు ఉన్నవారు మాత్రం ఇప్పుడు ఎంతోమంది అనాథ శరణాలయాల్లో పిల్లల్ని అలాగే తల్లిదండ్రులకి సరైన గౌరవం ఇవ్వలేక వాళ్ళకి సరైన ప్రేమ ఆప్యాయతలు పంచలేక తల్లిదండ్రులు ఎంత కుంగిపోతున్నారంటే అయ్యో నా బిడ్డను ఒకప్పుడు ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా ఎంత చక్కగా నేను కష్టపడుకున్నాను, కన్నాను, పెంచాను, పెద్ద చేసుకున్నాను, ఇప్పుడు వచ్చేలేక నా మాట వినకుండా నా మాట ఎట్లా వినకుండా ఎట్లా అయిపోయాడు, ఇప్పుడు వచ్చిన భార్య ద్వారాగా నా బిడ్డ నా మాట వింటలేదు, నా బిడ్డల ద్వారా వింటలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఎంతో వేదన చెందుతున్నారు. మనం తల్లిదండ్రులు వాళ్ళు వృద్ధాప్యలో వచ్చే వరకు కూడా అనేది తల్లిదండ్రులను ఎప్పుడు కన్నీళ్ళు పెట్టకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా సంతోషంగా వాళ్ళు చూసుకున్నప్పుడు ఆ దీవెనల ఆశీర్వాదాలు మనకుంటాయి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అనేది గాయపరిచి బాధ పెట్టిన కుటుంబాలు ఏ చాకరీ చేసుకున్నా కానీ దేంటో కూడా సరైన ప్రతిఫలం చూడలేరు. కానీ ఎవరైనా సరే తల్లిదండ్రులు ఉన్నవారు లేని వారైనా సరే పెద్దవాళ్ళకు కానీ తల్లిదండ్రులకు కానీ లోబడి తల్లిదండ్రులు దీవెనల ఆశీర్వాదాలు వాళ్ళని ఎప్పుడు పొందుకొని వాళ్ళకి విధేయత కలిగి ఉండాలని నేను ఈ మాట ద్వారాగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. అలాగే బాధ్యత అంటే కుటుంబంలో మనకున్న బాధ్యత, భార్యకి ఉన్న మన కుటుంబంలో మనకున్న బాధ్యత అనేది కుటుంబాన్ని చక్కగా భార్యని చక్కగా ఏ అవసరతలు ఉన్నాయో అన్ని అవసరతలన్నీ చూసుకోవాలి. కుటుంబంలో బిడ్డల విషయంలో కానీ చదువుల్లో కానీ బిడ్డలకు కావాల్సిన 10 అక్కర్ల కూడా చక్కగా కుటుంబాన్ని చక్కగా అవసరతల బాధ్యత ప్రకారం చక్కగా నెరవేర్చుకోవాలి. అలాగే భార్య కూడా కుటుంబంలో బాధ్యత కలిగి ఉండాలి. బిడ్డలు పెంచడం వల్ల అలాగే బిడ్డలు వచ్చే స్కూల్కి వెళ్ళేటప్పుడు సిద్ధపరచడం వల్ల కానీ కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో వాక్యం ఉంది. గుణవంతమైన భార్య దొరకటం ఎంతో ముత్యం కంటే ఎంతో మేలు. గుణవంతమైన భార్య వచ్చి మంచి గృహాన్ని కట్టుకును, అజ్ఞానరాలు దాన్ని పెరిగి వేసుకున్నాను. ఇట్లాగా చాలామంది జ్ఞానం లేకే కుటుంబాలు ఎంతో చెల్లాచెదరం చేసుకుంటున్నారు. అది మన సొంత జ్ఞానం అయితే మనం ఎప్పుడో ఫెయిల్ అయిపోతాం, కానీ అది దైవ జ్ఞానం బట్టి చక్కగా కుటుంబాన్ని కట్టుకొని కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలో
కుటుంబాన్ని ఎట్లా ఉండాలో అలాగే సంఘంలో కూడా మనకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. సంఘంలో కూడా మనం బాధ్యత కలిగి మనకు అప్పచెప్పిన ప్రతి బాధ్యత కూడా దేవుడి కాడ యథార్థంగా ఉండాలి. దైవజనుల దగ్గర కూడా నమ్మకంగా యథార్థంగా ఉంటే దేవుడు నిత్యం నిండైన చేతి దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే కుటుంబంలో కూడా మనం నమ్మకం కలిగి ఉండాలి. అలాగే మనం కుటుంబం అంటే అంతా మనం గలతీయులు రాసిన పత్రిక ఏంటి 6:2లో మనము సంఘం అంటే తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మన కొరకు ఏర్పాటు చేసుకున్న సంఘము. ఒకరికి శ్రమ ఒక బాధ వచ్చిందంటే కానీ పలానోళ్ళకి వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అనుకోకూడదు. మనం బాధ ఆ బాధ అనేది మన బాధ అనుకొని మనం అందరం ఒకరికొకళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఒకళ్ళ శ్రమ ఒకళ్ళ బాధ ఒకళ్ళ వేదన ఆ బాధ నాది అనుకొని అందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మన చర్చిలో కూడా అనేది ఏదైనా ప్రార్థన సహాయం కోరుతున్నాము, దైవజనుడికి ప్రార్థన చేయమని చెబుతున్నాము. సంఘంలో కూడా ఇట్లా సాక్ష్యం చెప్పి నా గురించి నా కుటుంబం గురించి ఇట్లా ప్రార్థన చేయమని చెబుతున్నాం. ఎందుకు? అది మనకి ఒక సంఘం అంటే ఒక తల్లి. దేవుడు ఏ కుటుంబాన్ని నశించిపోవటం ఆయన చిత్తం కాదని ఆయన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మన కొరకు ఆయన ప్రాణం త్యాగం చేసుకొని మనల్ని వచ్చి ఒక సంఘంగా కూడుకొని మనం ఏ సమస్య ఉన్నా కానీ అందరం ఒక దగ్గర కూడుకొని దేవుని దగ్గర మొరపెట్టుకోవాలని ఉన్నారు. ఏ సమస్య ఉన్నా కానీ ఒకవేళ మనలో ఇంకా మన కుటుంబంలో కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ ఇంకా మన చుట్టుపక్కల వారు కానీ ఇంకా రక్షణ పొందకుండా ఉన్న కుటుంబాలు కానీ వాళ్ళు ఒడిదుడుకులో ఉన్న కుటుంబాలు కానీ వాళ్ళని చూసి మనం ఎగతాలుగా వేళానుగా మాట్లాడుకోకూడదు. వేగతాలుగా మాట్లాడకుండా వాళ్ళ గురించి మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఒకప్పుడు మనం కూడా అట్లా మాట్లాడుకుంటే మనం కూడా రక్షించబడేవాళ్ళమే, మనం కూడా రక్షణ లేకుండా ఉండేవాళ్ళమే. కానీ ఏ బిడ్డ నశించిపోవటం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిని ఆయన శరీరం అంతా నాగడ చాలవలే దున్నబడి ఏ బిడ్డ నశించిపోకూడదనే దేవుడు మన కొరకు ఇప్పుడు కూడా ఆయన మన కొరకు ఎన్నో నిందలు అవమానాలు పడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికి మనం ఏం చేస్తున్నాము? ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు కలవసిలో బలైనప్పుడు కూడా ప్రతి ద్వారా కూడా ఆయనకి మనం సిలివేస్తూనే ఉన్నాం. మన మాట ద్వారాగా, చూపు ద్వారాగా, ప్రవర్తన ద్వారాగా, ఆలోచన ద్వారాగా, తలంపుల ద్వారాగా ఇంకా అతను సిలివేస్తూనే ఉన్నాం. ఇంకా రక్షణ లేని వారు ఇంకా రక్షణ పొందుకుందాము. ఇదే మంచి అవకాశం. ఎందుకంటే దేవుడి చిలువు మాటలు ఇంకానన్నా మార్చుకుంటారు. ఇక ఇదేదో మనం ఆశారకరంగా చేసుకోవటం కాదు, కానీ దేవుడి మాటలు మనం ధ్యానించుకుంటే ఒక ఆత్మ అన్నా కానీ ఇంకా రక్షించబడిద్ది, ఇంకొక ఆత్మ అన్నా ఇంకా దేవుని కొరకు ఇంకా మార్చబడతారని చెప్పి దైవజనులు కానీ సంఘం కానీ మనం అంతా ఇట్లా కూడి ఇట్లా చేసుకుంటానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ మంచి అవకాశాన్ని నాకు అన్నయ్యకి ఇచ్చినందుకు అన్నయ్యకు మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటూ, గొంతు అయితే అసలు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. కానీ అన్నయ్య మాట్లాడటానికి కూడా గొంతు నాకు అవకాశం లేదు అన్నయ్య అంటే, నువ్వు నిలబడయ్యా, నిలబడితే దేవుడే చక్కగా వాడుకుంటాడు అనుకున్నాను. ఇట్లా మాట్లాడతానికి కూడా అనుకోలేదు. దేవుడు చక్కగా మాట్లాడేస్తానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీరు ఒకసారి మీ అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరి గురించి నేను నిత్యం ప్రార్థన చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకు మరొకసారి